హలో అందరికీ, ఈరోజు నేను చేస్తున్నాను అటుకులతోటి బ్రేక్ఫాస్ట్ రెసిపీ. దీనికోసము 2 కప్పులు అటుకులు తీసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని వడకట్టుకున్నాను. ఒక ప్లేట్లోకి ఈ అటుకులన్నీ వేసుకుని ఒక 4 చిన్న సైజు ఆనియన్స్ తీసుకొని చాప్ చేసుకున్నాను. ఈ చాప్ చేసుకున్న ఆనియన్స్ని ఈ ప్లేట్లోకి వేసుకున్న తర్వాత కొంచెము అట్రాక్షన్గా పిల్లలకు ఉంటుంది అన్నట్టు రెడ్ పచ్చిమిర్చి తీసుకున్నాను, కొత్తిమీర, కరివేపాకు అన్నీ మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత దీంట్లోకి కొంచెము ఫ్లేవర్ కోసమని గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ తీసుకున్నాను, కొంచెం సాల్టు రుచికి సరిపడా, శనగపిండి ఒక 4 టేబుల్ స్పూన్లు, బియ్యం పిండి 4 టేబుల్ స్పూన్లు, 1 టీ స్పూన్ నువ్వులు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. శనగపిండి బియ్యం పిండి ఉంది కాబట్టి బైండింగ్ బాగా అయిపోతుంది. ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దీనికి మనకు కావాల్సిన షేప్లో వడ షేప్లో తయారు చేసుకొని ఆయిల్ ప్రీహీట్ పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే సరిపోతుంది. లోపల క్రిస్పీగా బాగా వేగుతాయి. చాలాసేపటి వరకు కూడా ఇవి క్రిస్పీగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే టీ టైంలో ఇవి స్నాక్గా తీసుకుంటే బాగుంటుంది, లేదా బ్రేక్ఫాస్ట్లో మీరు ఏ టిఫిను చేయలేనప్పుడు ఇవి క్విక్గా అయిపోతాయి. ఇంట్లో ఉండే దాంట్లోనే మనము టిఫిను ఫాస్ట్గా చేయొచ్చు, టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు దీంట్లోని. పిల్లలైతేనేమి పెద్దలైతేనేమి అందరూ ఇష్టంగా తినే ఫుడ్ ఏదైనా ఉంది అంటే బ్రేక్ఫాస్ట్లో ఇదైతే నేను బాగుంది ఇది అని చెప్తాను. అంత బాగుంటుంది, మీరు ట్రై చేసి చూడండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేయించుకుంటే లోపల వరకు కుక్ అయిపోతాయి ఇవి. అంతే, ఇంకా సర్వింగ్ చేసుకోవటమే. గోల్డెన్ బ్రౌన్ వచ్చినాయి ఇవి ప్లేటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇష్టంగా తింటారు. ఇష్టంగా తినే కరకరలాడే అటుకుల బ్రేక్ఫాస్ట్ రెసిపీ లేదా స్నాక్ అనైనా అనొచ్చు. కానీ ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీకు కూడా. థ్యాంక్ యూ.